ఉందా అన్న విషయంపైన కూడా చర్చిద్దాం. మనతో పాటు ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి మిడ్డ నరసయ్య గౌడ్ గారు జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు బీజేపీ పార్టీ నుంచి రామరెడ్డి గారు, అలాగే రామచంద్ర నాయక్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి తమ వర్షం వినిపించబోతున్నారు. మొదటగా రామరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రామరెడ్డి గారు గుడ్ మార్నింగ్. రామరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి. మొత్తానికి జమిలీ ఎన్నికలు అని చెప్పి ఫుల్ సమరోత్సాహంలో ఉన్నట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈసారి జమిలీ ఎన్నికలకు సంబంధించిన మొత్తం పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఎందుకు జమిలీ ఎన్నికల మీద అంత ఇంట్రెస్ట్ మీకు? దేశవ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ని మీరు యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే నిజంగానే దేశ ప్రగతి దేశ అభివృద్ధి అనేది దాంట్లో కారకాలుగా కనిపిస్తున్నాయి ఏంటి? ఇప్పుడు ఒకటినండి, జమిలీ ఎన్నికలు లేకపోవడం వల్ల ఎప్పుడు ప్రధానమంత్రి ఉండని, క్యాబినెట్ ఉండని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండని, ఎప్పుడో ఎలక్షన్ ఉంటుంది. 6 నెలల ముందు 3 నెలల ముందు నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ బంద్ చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళ దృష్టి ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ అన్నప్పుడు బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఎవరున్నా ఎలక్షన్స్ అన్నప్పుడు టైం స్పేర్ చేయవలసి, వీళ్ళు ఒరిజినల్గా ఏదైతే చేయాలనో దాంట్లో వెనుకబడుతుంది. అయిన తర్వాత అనవసరమైన ఖర్చులు. ఇంతకుముందు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఒకటేసారి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ ఒకసారి వచ్చేది. కేసీఆర్ గారు 6 నెలల ముందు పోయి ఎలక్షన్స్ పోయి ఆ తర్వాత సపరేట్గా 6 నెలల డిఫరెన్స్లో రావడం. ఈ దీనివల్ల అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాక 6 నెలల వరకు ఇక వేరే పని ఉండదు. ఈ పని దీంట్లో ఏం చేసుకుంటుంది. అందుకోసం ఇది ఒక జమిలీ ఎన్నికలు అనేది ప్రభుత్వం మీద భారం తగ్గించడము, డెవలప్మెంట్ దాంట్లలో ఎవరైనా ఎలక్ట్ అయిన ప్రభుత్వం ఉంటే 5 సంవత్సరాల వరకు మళ్ళీ ఎలక్షన్స్ ఉండవు. ఎక్కడ కూడా ఎలక్షన్ ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళు రోజు ఉంటే ప్రధానమంత్రి పోవాలి, మంత్రులు పోవాలి. ఎందుకంటే అది రాజకీయ పార్టీలు అన్నప్పుడు అందుకోసం ఈ జమిలీ ఎన్నికలు అనేవి ప్రజలకు ఉపయోగపడేవి, జీడిపి పెరిగేవి, దేశ జీడిపి కూడా పెరుగుతుంది. అయిన తర్వాత అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇవాళ పార్లమెంట్లో బిల్లు పెడతారు, దాన్ని జేపీసీకి ఏదో ఇస్తారు, పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఆ విధంగా అందరి అభిప్రాయాలు తీసుకొని అన్ని విధాల లాభదాయకమైందన్నందుకే కాంగ్రెస్ పార్టీ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది దీనికి మద్దతు తెలుపుతున్నారు. ఎందుకు తెలుపుతున్నారు అంటే ఉపయోగపడేదాన్ని వ్యతిరేకించడం అని అంటే ప్రతిపక్షం కాబట్టి కంపల్సరీ మన దేశానికి ఉపయోగం వస్తుంది, మనకు కూడా ఉపయోగం వస్తుందని వ్యతిరేకిస్తా అంటే అది ప్రజలు డిసైడ్ చేస్తారు. అందుకోసం భారతీయ జనతా పార్టీ ఇదైతే ఎన్డీఏ తీసుకున్నదో ఎన్డీఏ దాన్ని ఏ మిత్రపక్షాలు కానీ ఎవరు వ్యతిరేకిస్తలేరు. ఎన్డీఏ పక్షాలు అన్నీ కూడా సపోర్ట్గానే ఉన్నాయి. అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఉన్న పార్టీస్ కూడా కొన్ని దీనికి సపోర్ట్ చేస్తుంది. అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒకటి బాగా అలవాటైంది. ఏదన్నా తప్పు జరిగితే గెలిస్తేనేమో తెలంగాణలో గెలిస్తేనేమో మేము గెలిచినాము, ఓడిపోతేనేమో ఈవీఎంలు ఓడకొచ్చినాయి. ఇది ఎక్కడి సాంప్రదాయమో. అందుకోసం ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ మన ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా గారు చెప్పారు నిన్న, అయ్యా ఆయన పార్లమెంట్కి ఓడిపోయిండు, అసెంబ్లీకి గెలిచిండు. మన పార్లమెంటు ఎలక్షన్స్ అసెంబ్లీలో బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి, పార్లమెంట్ 8 సీట్లు వచ్చినాయి. అంటే ఈవీఎంలు కాంగ్రెస్కు రాకపోతే కల్లా ఈవీఎంల మీద వాడడం, తప్పుడు విధానాలు, ప్రజల దృష్టిని మరల్చే రాజకీయాలు చేస్తుంటారు. తనకు లాభం జరిగితేనేమో మంచి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ ప్రజలు ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు, అర్థం చేసుకుంటారు ఎవరు స్టాండ్ ఏంది అనేది. అందుకోసం ఒకసారి మొన్న అంతకుముందు మా ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అబ్సల్యూట్ మీద మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు 11 సీట్లు. అయిన తర్వాత దాన్ని పవన్ కళ్యాణ్ గారి 100% ఇది ఉంది, కాంటెస్ట్ చేసిన సీట్లన్నీ గెలిచాడు. అంటే ఈవీఎంలు, తప్పుడు విధానాలు, తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టాలి. తప్పును ఒప్పుకోవాలి, జరిగింది మా పొరపాటు వల్ల ఓడిపోవచ్చు, మేము కూడా ఓడిపోయినాం, ఓడిపోలేదు రాష్ట్రాలలో అని అంటలేం. ఓడిపోయినప్పుడు మన ఎక్కడ స్ట్రాటజీలు ఎక్కడ తప్పిపోయింది, మనం ప్రజలకు ఎందుకు దూరం అయినా అనేది ఆలోచించాలి. అది ఆలోచించకుండా జార్ఖండ్లో గెలిచారు, జార్ఖండ్లో ఎట్లా గెలిచారు. ఈవీఎంలకు సంబంధించి డిస్కస్ చేద్దాము. ఒకసారి నరసయ్య గౌడ్ గారిని అడుగుతాం. నరసయ్య గౌడ్ గారు, నిజంగానే దేశ ప్రగతి దేశాభివృద్ధికి సంబంధించిన మెయిన్ మోటోనే ఇవాళ జమిలీ ఎన్నికలకు వెళ్తున్న కారణాలని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా మీ కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నాయి అన్నది ఒక వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి, మీరు ఎలా చూస్తారు వాటిని? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్ ఎస్ ఎస్. జమిలీ ఎన్నికల వల్ల లాభపడేది ఫస్ట్ మోడీ, భారతీయ జనతా పార్టీ. దాని కొరకే వాళ్ళు జమిలీ ఎన్నికలు చేస్తున్నారు తప్పితే దేశ ప్రగతి అనేది వాళ్ళకు ఒక స్లోగన్ మాత్రమే. అంటే దేశం కొరకు పనిచేస్తున్నాం, దేశం కొరకు, అభివృద్ధి కొరకు పనిచేస్తున్నాం అని చెప్పడం, మభ్య పెట్టడం మాత్రమే.
ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం వచ్చిందంటే ఆల్రెడీ మోడీ గారికి 75 సంవత్సరాలు వచ్చినాయి. ఆ తర్వాత అధ్యక్ష తరహా పరిపాలన చేసేసి ఉన్నంత కాలం అధ్యక్షునిగా ఉందామన్న ఆలోచనలో ఈ పని అంతా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు దేశానికి వచ్చిన నష్టం ఏముందండి? ఇప్పుడు దేశం అభివృద్ధిలోకి పోతలేదనేనా, మరి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పోతలేదనేనా వీళ్ళ అర్థం? నేను అనేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలను తొక్కేయడం, ఇది ఒక రకంగా రాజరికం తీసుకొచ్చుకొని చేతిలో పెట్టుకోవడానికి మాత్రమే జమిలీ ఎన్నికలు తప్పితే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే కదండి. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏందండి? ప్రజలు వద్దనుకున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని మార్చాలి. ఒకవేళ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించినప్పుడు వాళ్ళ పద్ధతి మారాలి, పాలన మారాలి, ప్రభుత్వం మారాలి. ఇదే కదా ప్రజాపాలన కానీ లేకపోతే ప్రజాస్వామ్యం కానీ. దీన్ని తొక్కేయడానికి మాత్రమే ఇప్పుడు జమిలీ ఎన్నికలు తప్పితే జమిలీ ఎన్నికలతోటి భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందాలని చూస్తుంది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను గాడిలో నుంచి తప్పించాలని చూస్తుంది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా అటకెక్కించాలని చూస్తుంది తప్పితే జమిలీ ఎన్నికల వల్ల ప్రజలకు కొనసాగే ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఏం కనిపించట్లేదు. కానీ ఇప్పుడు ఇంకొక విషయం, ఈ ఎలక్షన్ కోడ్ అనే పేరుతో అభివృద్ధి కార్యక్రమాలను ఆపడం కానివ్వండి, ఆ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఎలక్షన్ కమిషన్ పాలన కొనసాగించడం కానివ్వండి, అంతేకాకుండా ఇప్పుడు ఖర్చు వైపు చూస్తే 1.1 జీడిపి దాదాపుగా ఎలక్షన్ల కోసమే ఖర్చు పెడుతున్నాము, దాన్ని మొత్తాన్ని మనం ఇక్కడ సేవ్ చేసే అవకాశం ఉంది అనే విధంగా చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే అంటే దేశానికి అది మంచి జరుగుతుందేమో అన్న ఒక ఆశ కదా అందరిలోనూ. సార్ మీరన్న విషయమే నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ తెలంగాణలో ఎలక్షన్ వస్తుంది, వచ్చినప్పటికంటే ముందు 6 నెలల కంటే ముందు ప్రజల దగ్గరికి నాయకులు వస్తారు. తర్వాత రోడ్లు కానీ మిగతా విషయాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ అన్నీ కూడా ప్రజలకు అందుతాయి. ప్రజాస్వామ్యం అంటే ఏం సార్? ఫర్ ద పీపుల్ కదా, ప్రజల కొరకు పనిచేయాలి కదా. ఎలక్షన్ భయానికన్నా వాళ్ళు పనిచేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాల వరకు ప్రభుత్వం మారదు అని అంటే ప్రజలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనేదే కదా. నేను అదే మొదటి నుంచి చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎజెండాలో సామాన్య మానవులు ఉండరు. సామాన్య మానవులతోటి భారతీయ జనతా పార్టీకి కానీ నాయకులకు కానీ సంబంధము లేదు. ఎంతసేపు ఆదాని, అంబానీ, వీళ్ళు బిర్లాలు, బేటాలు ఇలాంటి వాళ్ళతోటి సంబంధము. దాన్ని సరి చేసుకోవడానికి కొరకే ఈ జమిలీ ఎన్నికలు. మీరు చూడండి, ఒకవేళ ఎన్నికలు లేవు అని అంటే భారతీయ జనతా పార్టీ కాదు ఏ పార్టీ కూడా ప్రజల ముఖం చూసే అవకాశం లేదు. ప్రజలకు భయపడేది ఎన్నికల కొరకే. అందుకనే వాళ్ళు జమిలీ ఎన్నికలు తెచ్చి ప్రజలను నొక్కేద్దాము, తొక్కేద్దాము, వాళ్ళ డబ్బులు బొక్కేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మీరు రెస్పాండ్ అయ్యే లోపు ఒకసారి ఎవరికి కూడా రామచంద్ర నాయక్ గారి రెస్పాన్స్ కూడా తీసుకున్నాం దీని మీద. రామచంద్ర నాయక్ గారు అది ఈ పాయింట్ కూడా యాడ్ అవుతాయి. ఎలక్షన్స్ రావని కాదు, 5 ఏళ్ల వరకు ఎలక్షన్స్ కావని కాదు. ఎలక్షన్స్ అయితే 6 నెలల ముందు వీళ్ళ కాంగ్రెస్ మైండ్ సెట్ ఎట్లుందంటే ఎలక్షన్స్ వస్తేనే 6 నెలల ముందు డెవలప్ చేస్తారంట. అది 1 సెకండ్ రామరెడ్డి గారు కాదు ఆయన చెప్పిన పాయింట్ మీరు చెప్పిందని చెప్తా. మీరు ఒక్క నిమిషం నరసయ్య గౌడ్ గారు మీరు మాట్లాడతారు. ఇది పద్ధతి కాదు. ఒక్క క్వశ్చన్, మీకు ఏమైనా అదొకటి స్లోగన్ పుట్టింది, ఆదాని అంబానీ ఇప్పుడే పుట్టినట్టు, మీ ప్రభుత్వం వల్ల లేనట్టు, వాళ్ళు అంతకుముందు కాంట్రాక్ట్ చేయనట్టు, ఈడ డెవలప్మెంట్ యాక్టివిటీలో అగ్రిమెంట్లు చేసుకున్నట్టు, మీ ప్రభుత్వం రాజస్థాన్లు ఇవ్వనట్టు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవ్వనట్టు. ఎందుకు వస్తుంది ఆదాని అద్వానికి? ఏమవుతుంది ఎలక్షన్లతోటి? అయిన తర్వాత ప్రతిదానికి తీసుకొచ్చి గుండుగా తీసుకొచ్చి క్వశ్చన్కు ఆన్సర్ ఉండాలి. ఒకటి, ఎలక్షన్స్ కావచ్చు, బై ఎలక్షన్స్ అవుతాయి, కావని అంటలేము. 5 ఏళ్ళు అంటే ఒకవేళ 3 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పడిపోతే 2 ఏళ్లే ఉంటుంది ఎలక్షన్ కాదు 5 ఏళ్ల వరకు ఇది ఉండదని కాదు. ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే ఇప్పటికే మన దగ్గర భారతదేశంలో రీకాల్ అనే ఆప్షన్ లేదు. నిజంగానే నచ్చినా నచ్చకపోయినా 5 ఏళ్ల పాటు ఒక్కసారి ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వం మార్చుకుంటేందుకు 5 ఏళ్ల వరకు అనేం లేదు. మీకు మీరు గొడవ 3 ఏళ్ళకి అవుతాయి, 5 ఏళ్ళు మళ్ళీ 5 ఏళ్ళు అయితే మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. ఏదన్నా పార్లమెంట్ అసెంబ్లీ నేను మీకు చెప్తాను పాయింట్స్. లేదు యాక్చువల్లీ నరసయ్య గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. రామరెడ్డి గారు నేను మీ దగ్గరకు వస్తాను. యాక్చువల్లీ మంచి పాయింట్ చెప్పారు. ఒకసారి రామచంద్ర నాయక్ గారిని తన అభిప్రాయం తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. రామచంద్ర నాయక్ గారు ఏమంటారు? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను మింగేసేందుకు ఇది ఒక వర్క్ జరుగుతుంది. మరి కొద్దిమంది ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయి బీజేపీ కాంగ్రెస్ కావాలని నాటకం ఆడుతుందనే మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. జమిలీ ఎన్నికల వల్ల నిజంగానే రాష్ట్రాలకు మంచిది అంటారా? ప్యానెల్లో ఉండే రామరెడ్డి గారికి, నరసయ్య గౌడ్ గారికి అందరికి నమస్కారాలు అండి. నమస్కారం. జమిలీ ఎన్నికల మీద మన మాజీ భారత రాష్ట్రపతితో కమిటీ వేసి దాని యొక్క పార్లమెంట్ ముందు కూడా పెట్టడం జరిగింది.
ఇవాళ బిల్లు ఏదో ప్రవేశపెడతారని కూడా నిన్న మొన్న మళ్ళీ వాయిదేస్తారని కూడా మనం నిన్ననే వార్తలు చూసాము. దీని మీద దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరగాలి. ఇప్పుడు మన నర్సయ్య గౌడ్ గారు అన్నట్టు ఇప్పుడు 5 ఏళ్ల కోసం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్రాన్ని కానీ ఎన్నుకుంటారు. ఒకే కాలంలో ఎన్నికలు వచ్చిన సందర్భాలు చాలా వరకు తక్కువ ఉన్నాయి వాళ్ళ కాల పరిమితులను బట్టి. కేవలం ఎలక్షన్ కోడ్ వల్ల అభివృద్ధి ఆగిపోతుందనే పేరు మీద 1 నేషన్ 1 ఎలక్షన్ 1 నేషన్ 1 రిలీజియన్ పేరుతోని భారతీయ జనతా పార్టీ క్రమంగా ఈ యొక్క ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం చూస్తున్న దాంట్లో కుట్రలో భాగమే ఈ జమిలీ ఎన్నికలు అనేది అనేక సందర్భాల్లో చర్చ జరుగుతూ ఉన్నది. అందుకనే మాజీ రాష్ట్రపతి ఇచ్చిన నివేదికలో రేపు పార్లమెంట్ లో ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఉంది. ఈ రోజు ఎన్డీఏ మీద ఆధారపడి ఉన్నది. ఎన్డీఏ పక్షాలు మరి ఏ నిర్ణయం తీసుకుంటే కూడా వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎన్నికల కోడ్ అనే దాని పేరు మీద డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అనే దాని పేరు మీద ఈ జమిలీ ఎన్నికలు పెట్టే దాంట్లో కొంత తప్పకుండా కుట్ర సాగి ఉన్నది. ఇది పేద ప్రజలకు ఏం ప్రయోజనం జరగదు. కొన్ని వర్గాలకు మాత్రం నర్సయ్య గౌడ్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే కొన్ని సంస్థలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వాళ్ళని క్రమంగా తొలగించి ఇవాళ బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు కావచ్చు సంస్థల్ని ఇవాళ అదాని అంబానీలకు భారతీయ జనతా పార్టీ అంటేనే పెట్టుబడిదారులకు కొమ్ముగాసే పార్టీగా ఈ దేశంలో ఒక అపవాదం ఉన్నది. దాన్ని తొలగించుకోవాలి. పేద ప్రజల పక్షాన్ని నిలబడాలి. దేశానికి అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనే ఒక అంశం మీదనే చర్చ జరగాలని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. అయితే మీరు అన్నట్టుగా సరే అంబానీలు అదానీలు అన్నది ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు అభివృద్ధి చేయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు ఆకర్షించాల్సిన పరిస్థితి, వాళ్ళు ఇచ్చే పెట్టుబడుల్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటేనేమో దానికి అవినీతి మరక అంటిస్తారు. అదే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంటే మాత్రం దాన్ని అభివృద్ధికి సంబంధించిన ఒక సూచికలాగా తీసుకుంటారు. అది ఏమాత్రం సమంజసం అన్నది కదా. రామరెడ్డి గారు నెక్స్ట్ మీకు ఇస్తాను ప్లీజ్. వన్ సెకండ్ మీకు నెక్స్ట్ మీకే ఇస్తాను ప్లీజ్. రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా పెట్టుబడుల్ని ఆకర్షించడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తుంటారండి. ఇప్పుడు కాంగ్రెస్ హయాం నుంచి కూడా ఉన్నారు టాటాలు బిర్లాలని కూడా గతంలో అనేవాళ్ళు. కానీ ఇవాళ మన అదాని అంబానీతో పాటు ఇప్పుడు మనం ఆయన ఉండే కదా మెగా కృష్ణ మన కింగ్ ఫిషర్ ఆయన విజయ్ మాల్యా హిమాలయ గారు కావచ్చు, లేకపోతే మోడీ కావచ్చు, 9,000 కోట్లు ఎగదొబ్బి ప్రపంచ దేశాల్లో ఎంజాయ్ చేస్తుంటే కనీసం వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. పేదల కోసం చేసినప్పుడు 15 లక్షల అమౌంట్ ప్రతి పౌరుడి ఖాతాలో ఇస్తానని గౌరవ మోడీ గారు చెప్పారండి. ఇప్పుడు 3వ ప్రభుత్వంలో వచ్చారు, ఇంతవరకు ₹1 వేసిన దాఖలా కూడా లేదు. అది పాత ఇష్యూ లేండి. మళ్ళీ మనం దాని గురించి మాట్లాడితే డిస్కషన్ డివైడ్ అవుతుంది. సార్ ఏమనుకోకండి, అది డిస్కషన్ డివైడ్ అవుతుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి రామరెడ్డి గారు ఇవాళ జరుగుతున్న పరిస్థితుల్లో రామరెడ్డి గారు 5 సంవత్సరాల పాటు మీకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినా రాకపోయినా ఏ పార్టీ అయినా కానివ్వండి 5 ఏళ్ల పాటు మీరు ఇంకా భరించాల్సిందే అనే విధంగా ప్రజల్లో దీన్ని రుద్దే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని వద్దనుకుంటే కేంద్ర ప్రభుత్వం హయాంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప అక్కడ మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం కానివ్వండి, లేకపోతే అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కానీ ఉండదా అన్న అనుమానం చాలా మందిలో ఉంది. ఏం సమాధానం? ఉంటది 3 సంవత్సరాలు 2 సంవత్సరాల ప్రభుత్వం పడితే మళ్ళీ 3 సంవత్సరాలకి ఎలక్షన్స్ అవుతాయి. మళ్ళీ 5 సంవత్సరాలకు కావు. ఆ ప్రొవిజన్ ఉంటుంది. ప్రజల హక్కులను ఏముంటావు ఇచ్చేసి అయిన తర్వాత ఎందుకు లోకల్ పార్టీస్ ఇవైపోతాయని స్థానిక పార్టీలు ఎందుకు అవుతాయి అంటే నాయకత్వాలు ఇదియా తెలివి కల్లోళ్ళు. ప్రజలు ఎంపీకి ఎమ్మెల్యే 2 ఒకసారి వస్తే కూడా ఎంపీని ఎవరిని గెలిపించాలి, ఎమ్మెల్యేని ఎవరిని గెలిపించాలి అనేది వాళ్ళకు ఉంది. అంత తెలివైన ప్రజలను అంత ఇదిగా లోకల్ పార్టీ ఉంటే లోకల్ పార్టీకి ఓటేస్తారు కదా. అసెంబ్లీకి ఉన్నప్పుడు అసెంబ్లీ లోకల్ పార్టీకి వేసిర్రు, పార్లమెంట్ వచ్చినప్పుడు నేషనల్ పార్టీస్కి వేసిర్రు. ప్రజలు అంత అమాయకులు. మనం చెప్పిందే ఇంటర్ అయిన తర్వాత ప్రతిదానికి ఆదాని అంబానీ అంతకుముందు కూడా ఉన్నారు. మెగా కృష్ణారెడ్డి ఎంత తొందరగా పైకి వచ్చిండు టీఆర్ఎస్ చెప్పాలి. వారికి ఎన్ని వర్కులు ఇచ్చిర్రు, ఏవి టెండర్లు అయినాయి, ఎలాంటి ఇది. ఆయన వచ్చిందే రాజశేఖర రెడ్డి అప్పుడు నాకు తెలుసు. ఆయన ఆడికెళ్ళి ఈరోజు ఏడిపోయిండు ప్రపంచ స్థాయికి. లక్ష్మీ మిట్టలు కూడా బీజేపీ నేషనల్ గవర్నమెంట్ ఇచ్చిన. అయిన తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ లేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమ్ముతుంది అంటారు. అమ్మడం కాదు,
ప్రభుత్వాలు చేసేది వ్యాపారం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ఇది చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. మీరు ఐడిపిఎల్ ఎవరు మూత పెట్టిరండి? ఇవాళ ఎన్ని లక్షల కోట్ల ప్రాపర్టీ ప్రజలది నాశనం అయింది. ఆల్విన్ కంపెనీ ఏమైంది? అయిన తర్వాత ఇది ఐడిపిఎల్ వేరే ఇంకా ఇక్కడ మన పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అన్ని ఎందుకు మూతపడ్డాయి? ఏపీ స్కూటర్స్ ఎందుకు మూతపడ్డాయి? ఇవన్నీ పబ్లిక్ సొమ్ము మొత్తం. అట్లాంటి దివాలా తీసే కంటే ముందే ఇచ్చి ఎంప్లాయ్మెంట్ను కాపాడాలి, వాళ్ళ జీవితాలను కాపాడాలి. అవసరం ఉన్నాయి కానీ ఆ ప్రయత్నం మంచిదే, కానీ ఆ పేరుతో అవసరం ఉన్నాయి ఓపెన్ చేస్తాం. ఆ పేరుతో యూరియా కంపెనీ మళ్ళీ ఓపెన్ చేసినాం. ప్రజలకు అవసరం ఉన్నాయి ఓపెన్ చేస్తుంది. కానీ ఈ యొక్క పబ్లిక్ ప్రాపర్టీని గాల్లే పోవాలి, వాళ్ళ ఉద్యోగాలు పోవాలి, ప్రైవేట్కి ఇవ్వద్దు. వ్యాపారం ప్రైవేట్ చేస్తుంది. ప్రపంచం వల్ల ఏ దేశం వల్లనైనా వ్యాపారాలు ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. ప్రభుత్వం దాని మీద అజమాయిషి ఉంటుంది తప్ప దీన్ని చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా ఎవరు మనం చూడలేదా? ఎంతమంది ఈ కంపెనీలు ఎందుకు పోయినాయండి? ట్రేడ్ యూనియన్లు, అధికార పార్టీ ఎవరు చైర్మన్ అయితే వాళ్ళ చుట్టాలందరినీ నింపేది. 10 మంది అవసరం ఉంటే 100 మందిని నింపి ఆ ఎన్ని లక్షల కోట్లు ప్రజా కాదండి. ఇప్పుడు సమస్య వచ్చేది ఏంటంటే, సరే డిస్కషన్ దాంట్లో వెళ్తాం కానీ జస్ట్ ఒక పాయింట్ చెప్తాను. ఏదైతే ఇలా ప్రజాధనము లేకపోతే ప్రజలకు సంబంధించిన సంక్షేమం పేరుతో లాభాల్లో ఉన్న వాటిని కూడా నష్టాలు వైపు బాట పట్టించి వాటిని, ఇప్పుడు వైజాగ్ స్టీల్స్ ఉందండి, వైజాగ్ స్టీల్స్ ఉంది, వైజాగ్ స్టీల్స్ కి సంబంధించి గత కొంతకాలంగా డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఒకటి తినండి సార్, ఇవాళ ప్రైవేటైజేషన్ చేసింది ఎవరండి? ఎవరు చేశారు అన్నది కాదు, మీరేం చేస్తున్నారు అన్నది కదా. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి ఉండి మా పివి నరసింహరావు అని వాళ్ళే చెప్పుకుంటారు. ప్రైవేటైజేషన్ మొదలైన తర్వాత కాంపిటీషన్, ఎల్ఐసి ఒక్కటే ఉన్నప్పుడు అన్ని ఉన్నాయి. ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీస్ 100 కొద్ది వచ్చినాయి. అది నడవాలంటే చూస్తున్నాం కదా. బిఎస్ఎన్ఎల్ ఒక్కటే ఉండే, అప్పుడు పార్లమెంట్ మెంబర్ దగ్గరికి ఫోన్ కోసం పోయి. అయితే నేను ఏమంటానంటే, ఇప్పుడు చిన్న అబ్జర్వేషన్ చెప్తాను మీకు, ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తాను. మా వాళ్ళే అంటారు, దాంట్లోనే మళ్ళీ ఇవన్నీ సంస్కరణల భాగమే. ఇవి నేను ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తాను. సంస్కరణలు బాగున్నాయి కానీ నేను ఒక అబ్జర్వేషన్ చెప్తాను. రామరెడ్డి గారు ఒక అబ్జర్వేషన్ చెప్తాను. బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ ఉందనుకోండి, దాన్ని ఎవడన్నా నమ్మితే ఏదైనా నడుస్తున్న దుకాణం కొనమంటే కొంటారు, దివాలా తీసిన దుకాణం కొనమంటే చారాన కూడా కొనుగోను. రామరెడ్డి గారు నేను ఒక పాయింట్ ఏం చెప్తాను, అబ్జర్వేషన్ ఏం చెప్తానంటే, ఇప్పుడు మీరు ఏదైతే బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడుతున్నారో, బిఎస్ఎన్ఎల్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా నడుస్తుందని పక్కన పెడితే ఈ రోజుకి బిఎస్ఎన్ఎల్ అలానే ఉంది. కానీ మధ్యలో వచ్చిన వోడాఫోన్ లాంటివి, లేకపోతే ఐడియా లాంటివి, స్పైస్ లాంటివి, ఇలాంటి వాటిని ఏంటంటే అవి వాటిని నడపలేక, ఎయిర్సెల్ లాంటివి నడపలేక ఇంకోటితో మర్జ్ అయ్యి అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. సో ఏదైతే మనము నిజంగానే మీరు అన్నట్టుగా ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఒక బాడీని కానీ మనము స్ట్రాంగ్గా నిలబెట్టగలిగితే, అలా వచ్చి దాని పేరు మీద కూడా కొన్ని 100 కోట్లు సామాన్య ప్రజల ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా ఆవిరైపోయిన పరిస్థితి మనం చూసాం. సో అలాంటివి కూడా జరగకుండా ఆపడానికి మీకు అవకాశం ఉంటుంది కదా. చేస్తున్నాం కదా, బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్కి ఇవ్వలే కదా, ఇవ్వలేదు, పునర్జీవపై చేస్తున్నాం. దాన్ని కాంగ్రెస్ పార్టీ బొందబెట్టింది, దాన్ని తీసుకొస్తున్నాం, మళ్ళీ లేపుకొస్తున్నాం. ఇలా 5G అలాట్ చేసినాం. దానికి కూడా ఉద్దీపన ప్యాకేజీలు ప్రైవేట్ వాడికి ఎలా అయితే ఇస్తున్నామో అలానే గవర్నమెంట్ వాడికి ఇంకా ఎక్కువ ఇస్తే, దానికి ఎక్కడ ఉద్యోగ పథకాలు ఇవ్వలేదండి. ఇప్పుడు లోన్స్ వేవర్ చేస్తున్నారు, ఉద్దీపన పథకం ఇవ్వలేదు. కానీ వేవర్ చేసుడు ఉండదు, రీషెడ్యూల్ చేస్తున్నారు. వేవర్ చేసుడు వేరు, రీషెడ్యూల్ చేసుడు వేరు. వేవర్ ఎక్కడ చేయలేదు, ఎవరికి చేయరు. సో ఇప్పటి వరకు ఎన్పిఎల్ 16 లక్షల కోట్లు ఇప్పటి వరకు అవి ఉన్నాయి. ఎంపీఎల్ వేవ్ ఆఫ్ చేయలేదంటారు. అట్లే ఉంటాయి, నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ వేవ్ ఆఫ్ చేయలేదంటారు మీరైతే. క్యారియర్ అవుతుంటాయి, క్యారియర్ అవుతుంటాయి. ఎక్కడ దాన్ని తీసేయరు, వేవ్ ఆఫ్ చేయలేదంటారు. పర్ఫార్మెన్స్ అసెట్స్ ను ఎక్కడ తీసేయరు, వేవ్ ఆఫ్ చేయలేదంటారు. అయితే ఇప్పుడు ఒకటినండి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంకులు అన్ని లాభాలలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉన్నాక ఏమున్నాయి అని దివాలా తీసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకున్నాయి? పాలసీల వల్లనే. ఆ రోజు మనం ఉండే బ్యాంకు డైరెక్టర్లని ఎవరయ్యా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ కొంతమంది రాష్ట్రం వల్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నవారు కూడా దాంట్లో ఉండే, ఏమైనా లోన్ తీసుకురావాలి, మనతో ఇంత పర్సెంటేజ్ వన్ టైం సెటిల్మెంట్. కంక్లూడ్ చేద్దాం ఈ టాపిక్ సంబంధించి కంక్లూడ్ చేద్దాము. అవసరం లేని వాళ్ళు అవసరం లేదని జమిలీ ఎన్నికల దుబారా ఖర్చులు తగ్గిస్తున్నారు. రైట్, జమిలీ ఎన్నికలకు సంబంధించి మోడీ గారు ఏ విదేశాలకు పోయినా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి లెక్క తీయమనండి. రైట్, రామరెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం ఈ పాయింట్ సంబంధించి. కంక్లూడ్ చేద్దాం ఈ పాయింట్ సంబంధించి. ఎంత ఖర్చు అవుతుందని లెక్క తీయండి. రైట్, ఈ పాయింట్ సంబంధించి కంక్లూడ్ చేద్దాం. నరసయ్య గౌడ్ గారు, ఫైనల్గా మాత్రం ప్రజాక్షేమమే తప్ప ఇంకా మాకేమీ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏం కనిపించట్లేదు. అదానీ అంబానీ అనేది కేవలం మీకు సాకులు మాత్రమే.
మిగిలిన వాళ్ళతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక అవకాశం ఉంది. బికాజ్ ఎందుకంటే బీజేపీ వద్దనుకుంటే కాంగ్రెస్ తప్ప దేశవ్యాప్తంగా వేరే ఆప్షన్ లేదనే నేపథ్యంలో మీరు బలపడుతున్నాము అని ఒక భరోసాని మీకు అంటే కలుగుతున్న నేపథ్యంలో జమిలీ ఎన్నికలు మీకు ప్లస్ అవుతాయి కదా, ఎందుకు మళ్ళీ వాటి వ్యతిరేకిస్తారన్నది ఒక పాయింట్. సరే, ఇప్పుడు జమిలీ ఎన్నికలు ప్లస్ అవ్వడం మైనస్ అవ్వడం కాదు. మేము కోరుకునేది ఏంటంటే ఫస్ట్ ప్రజాస్వామ్యం అనేది ప్రజల కొరకున్నది. ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఈ రోజు భారతదేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందే, వీళ్ళెవరు చేసింది కాదు. మేము వేసిన రోడ్ల మీద ఇంకో లేయర్ వేసి మేము వేసినామని సంకలు గుద్దుకుంటూ తప్పితే కాంగ్రెస్ పార్టీని విమర్శించి లాభం పొందాలని ఏదో చేస్తూ ఉంటారు. నేను అంటున్న జమిలీ ఎన్నికల గురించి ఇంత చెప్తున్నటువంటి వాళ్ళు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది పెట్టుబడిదారి ఆర్థిక విధానంలోకి మళ్లించడానికి ఇదొక తొలి స్టెప్. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి వ్యవస్థను భారతదేశంలో తీసుకొచ్చి గుప్పిట్లో పెట్టుకోవాలి, అందరినీ తొక్కేయాలన్న ఆలోచన తప్పితే భారతీయ జనతా పార్టీకి ఇంకొక ఆలోచనే లేదు. మీరు 1980 నుంచి ఇప్పటి వరకు మీరు గమనించారు వాళ్ళ మేనిఫెస్టోలో ఎప్పుడు ఎమోషనల్ ఇష్యూస్ తప్పితే ప్రజల సంక్షేమం గురించి ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి భూతద్దం వేసి వెతికినా కూడా దొరికే అవకాశం లేదు. వీళ్ళు ప్రజల గురించి మాట్లాడతారండి. ఏ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం చేసిరు చెప్పండి? మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు మాట్లాడింది ఏంటండి? కాంగ్రెస్ గెలిస్తే 2 పుస్తెల తాడు గుంజుకపోతారు, 2 ఇండ్లుంటే ఒక ఇల్లు గుంజుకపోతారు, ఈ మాటలు చెప్పిరు తప్పితే ప్రజలకు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి గెలిచినారండి. 240 కాదు కదా, మొత్తమే పోతుండే. వీళ్ళు ప్రజలకు సేవ చేయలేరు, వీళ్ళు ప్రభుత్వ ఫలాలను పంచిపెట్టలేరు, వీళ్ళు ఎంతసేపు హైటెక్ విధానంలో దోపిడీ చేసుకుంటారు. ఈ రోజు శ్రీలంక యొక్క మంత్రి ప్రకటించాడు, నాకు మోడీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఒక కాంట్రాక్ట్ ఆదానికి ఇయ్యమని. మరి ఏం మాట్లాడతారండి? మేము ఆదానిని వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తలేం, ఆదాని మీద కేసు వచ్చింది కాబట్టి ఏం జరిగిందో జేపీసీ వేయండి, దాని మీద చర్చ చేద్దామని చెప్తుంటే ఆదానిని మొత్తమే ఈ దేశం వదిలిపెట్టి పొమ్మన్నట్టు మాట్లాడతారేందండి? ఆదాయనైనా ఎవరైనా పెట్టుబడిదారు. మేము ఏమంటున్నామంటే గ్లోబల్ టెండర్ పిలుస్తున్నాం. గ్లోబల్ టెండర్ పిలిచినప్పుడు ఆదాని రావచ్చు, అంబానీ రావచ్చు, ఇంకా తాత రావచ్చు, ముతాత రావచ్చు, మాకు సంబంధం లేదు. మీరు పద్ధతి ప్రకారం వచ్చి పెట్టుబడి పెడితే మేము కాదంటలేం, కానీ మీరు చేసినటువంటి అక్రమాల మీద చర్చ జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. మీరు చర్చ ఎందుకు చేస్తలేరు? ఈ రోజు దేశం యొక్క ప్రతిష్ట మొత్తం దిగజారిపోయింది. అమెరికాలో వాళ్ళు చేసినటువంటి కేసు వల్ల ఆదాని ఎంత చెడ్డ పేరు వచ్చింది మనకు తెలుసు కదా. ఇంకొక విషయం ఏంటంటే జమిలీ ఎన్నికల వల్ల నేను ఇంకొకటి చెప్తున్నా, మునుగబోతుంది భారతీయ జనతా పార్టీది. వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఎమోషనల్ ఇష్యూస్ మీద మొత్తం ఎక్కువ సీట్లు కొడదాము, మొత్తం రాజ్యాంగాన్ని మార్చేద్దామన్న ఆలోచనతో వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఇదే ఉద్దేశంతో ఢిల్లీలో 4 సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ అని ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి చేస్తే గుండు సున్నా అయింది వీళ్ళకు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, జమిలీ ఎన్నికలు వీళ్ళ డ్రామా మాత్రమే, వీళ్ళు ఇమీడియట్లీ చేయరు. మహిళా బిల్లును కూడా అట్లాగే అటకెక్కిచ్చారు, ఇలా తర్వాత బైఫర్గేషన్ కూడా అట్లనే అటకెక్కిస్తా ఉన్నారు. కేవలం మభ్య పెట్టడం తప్పితే ప్రజలకు సేవ చేసే ఈ టాపిక్ కంక్లూడ్ చేద్దాం మనము. ఈ టాపిక్ కంక్లూడ్ చేద్దాం. రామరెడ్డి గారు షార్ప్ గా చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. ఇది ఒకటి, మీరు బీజేపీ ప్రజలకు ఏం చేసింది ఒకసారి తెలంగాణ పౌరుగా ఆలోచించు. మీరు చెప్పినప్పుడు దేశం వల్ల పవర్ ఎంత డిఫిసిట్లు ఉంది. ఇవాళ ఈ నేషనల్ హైవేస్ తెలంగాణది 2% ఉండే, 2% కంటే లెస్ ఉండే. ఇవాళ నేషనల్ యావరేజ్ కంటే 2% ఎక్సెస్ ఉంది. అయిన తర్వాత మీరు వేసిన రోడ్లు వేసినాం. మీరు మాట్లాడతారు నేనేమంటున్నా, మీరు ఉన్నప్పుడు మాట్లాడలేకపోయాడు. 200 లక్షల కోట్లు అప్పు చేసి ఆ విషయం చెప్పండి. ఒక్క నిమిషం వినాలి మీరు వినాలి. అయిన తర్వాత వీళ్ళు ఇన్ని ఏళ్ళు రాజీవ్ గాంధీ చెప్పిండు, మేము రూపాయి ఇస్తే 15 పైసలు పోతున్నాయని. ఇవాళ మేము ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించినాం. రూపాయి వేస్తే రూపాయి పోతుంది వాళ్ళకు. వీళ్ళ 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 పరిపాలనల చెంబు పట్టుకొని రోడ్ల మీద కూర్చునేది. ఇవాళ ప్రతి ఇంటికి ఏదైతుందో లాట్రిన్స్ కట్టించినాం. అయిన తర్వాత ప్రతి ఇంటికి గ్యాస్ పోయి ఇచ్చినాం. అయిన తర్వాత ఈ రోజు వీళ్ళు చెప్పారు వీళ్ళు 40 ఏళ్ళు గరీబీ హటావు అని, ఎవరిని హటాయించింది లేదు. ఏడున్నే దాన్నే అండర్ సన్ను ప్రైమ్ మినిస్టర్ కార్లో తీసుకుపోయి పరాయి దేశానికి పంపించినటువంటి చరిత్ర కాంగ్రెస్.
కంక్లూడ్ చేసేద్దాం, ఇది కంక్లూడ్ చేసేద్దాం. రామచంద్ర నాయక్ గారు, ఎస్ రామచంద్ర నాయక్ గారు, ఇక్కడ మొదటిది ఈ కార్ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కేసులో కేటీఆర్, మరోవైపు ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన విషయంలో కేసీఆర్, ఇద్దరిపైన ఇవాళ కేసులు నమోదు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగానే ఇప్పటికి మనకి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకటైతే ఆల్రెడీ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేశారు, ఇవాళ రేపు నోటీసులు ఇస్తారు, మేబీ ఈ వారంలో అరెస్ట్ ఉండే అవకాశం ఉంది అన్న విషయాన్ని చెప్తున్నారు. అంతేకాకుండా నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళిపోయి ఆ బాంబులు ఏవైతే ఉన్నాయో ఆ బాంబులు ఇప్పుడు వెళ్తున్నాయి చూడండి అన్న చందంగా మాట్లాడిన పరిస్థితి. ఏంటి మీరు ఎలా చూస్తున్నారు వాటిని, ఈ అరెస్టులు కానివ్వండి లేకపోతే ఈ కేసులు? ప్రభుత్వం ఏర్పడ్డ కాడ నుంచి అటు శ్వేతపత్రం పేరుతో కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ విషయంలో కావచ్చు, అన్నింటిలో వాళ్ళు బెదిరిస్తూనే ఉన్నారు. కేసీఆర్ అరెస్ట్ చేస్తాం, కవితను అరెస్ట్ చేస్తాం. బీజేపీ వాళ్ళు కవితను అరెస్ట్ చేసి 6 నెలలు జైల్లో ఉంచారు. బయటికి వచ్చింది. కేటీఆర్ గారు చెప్పారు కదా, 55 కోట్లు నేను స్వయంగా ఒక మంత్రిగా తెలంగాణ ప్రభుత్వానికి 700 కోట్లు ఆదాయం వస్తుంది, ప్రపంచ దేశాల్లో ఈ కార్ రేసులో అందరు చూస్తారు అని నేనే సాక్షాత్ ఇచ్చిన, నేను భయపడట్లేదు, మీరు అరెస్ట్ చేసిన సిద్ధమే, దాంట్లో ఏమైనా తప్పు ఉంటే తేల్చండి, మీ చేతులే ప్రభుత్వం ఉంది స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా అరెస్ట్ చేస్తాం, గవర్నర్ పర్మిషన్ తీసుకున్నాం, ఇదిగో అరెస్ట్ అంటే ఎందుకు, మీరు చేయండి, మీకు ధైర్యం చేయండి, మేము వద్దంటలేము కదా, దానికి స్వాగతిస్తున్నాం. మేము మా తప్పు ఉంటే తప్పకుండా ప్రభుత్వం మీ చేతిలో ఉంది, శిక్షించండి, ఆడిట్ ఉంది. ఇలా అది ప్రభుత్వ యంత్రాంగం, ఒక మంత్రిగా ఏ ప్రభుత్వం ఉన్నా చేసే పని అది. ఆ చేసే పని అవినీతి తిన్నాడా, అది ఎవరికైనా ఇచ్చిండా, అదే కమిషన్ తీసుకున్నాడా, స్పష్టంగా అధికారి ఆదేశాలు ఇచ్చిండు, అవి పోయింది, తర్వాత క్యాన్సిల్ అయింది. దాని మీద చర్య తీసుకుంటారా, ఎంక్వైరీ చేసుకుంటారా, అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా, చేయండి, దానికి ఏం నోటీస్ ఇచ్చినప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ఆందోళనలు అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో కన్ఫర్మ్ అయింది. తద్వారా ఎంతో కొంత శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ చేయాలి, దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల ఏమంటారు అటెన్షన్ డ్రా చేయాలనే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటి అలాంటి ఆలోచన ఏమైనా నిజంగానే మీరు నిజంగానే మేము న్యాయంగా ఉన్నాము అనుకున్న నేపథ్యమే అయితే నోటీస్ ఇచ్చిన తర్వాత సమాధానం మాత్రమే చెప్తారా, మళ్ళీ ఉద్యమాలు ఆందోళనలు అంటూ ముందుకెళ్తారా? లేదు, ఒకటి ఏంటంటే చట్టం తన పని తాను చేసుకోకపోతుందని ఎవరైనా చెప్తారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చట్టం తన పని తాను చేయనియండి, మేము దోషులం అయితే కోర్టులు శిక్షిస్తాయి. డైరెక్ట్ గానే మాకైతే శిక్షలు పడవు కదా. ఈ ప్రపంచంలో ఈ దేశంలో అనేక మంది మీద ఆరోపణలు రావడం సహజం, దాని మీద ఎంక్వైరీలు ఉంటాయి, కోర్టు ఉంటది. తప్పకుండా మేమైతే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు, మేమని భయపడట్లేదు, లేకపోతే మేము ఆందోళన చెందట్లేదు, మేము ఏ తప్పు చేయకుండా ఉన్నాము, మాకేం కాదనే ధైర్యంతో మేము ఉన్నాం. తప్పకుండా అటువంటి ఏమైనా ఉంటే పార్టీగా మేము ఎదుర్కొంటాం. రామరెడ్డి గారు ఏమంటారు? దీనికి సంబంధించిన లీకులు చాలా కాలం నుంచి మ్యూట్ ఉన్నట్టుంది. కొత్త స్టైల్ వచ్చింది, దొంగతనం చేయాలి, ముందే పోయి దొంగ దొంగ దొంగ. న్యాయస్థానాలు ఉన్నాయి, నీకు ఒక మంత్రివి 55 కోట్లు ఫైనాన్స్ శాంక్షన్ లేకుండా ఎట్లా డ్రా చేస్తారండి? అంటే ఈయన మేధావి అని చెప్పుకుంటాడు కదా, నేను తెలివికల్లోని నేను ఈ మేధావికి అంటే వీళ్ళ సొత్తు జాగిర్ అనుకున్నారా, అయ్యే సొత్తు అనుకున్నారా? ఎవరిదైనా ఓ ప్రొసీజర్ ఉంటుంది, దేనికని ఒక 100 రూపాయలు తీయాలన్నా ఓ ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ లేకుండా 55 కోట్లు నేను డ్రా చేసిన అంటే ఊకుంటుంది, కోర్టు ఊకోవాలి. అయిన తర్వాత వీళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మొదలే దొంగనే దొంగ 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 అనిచినట్టు ఉంది అది. అయిన తర్వాత ఎంక్వైరీలు అవుతాయి. అయిన తర్వాత దీంట్లో నేను చిత్తశుద్ధిని, కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈడనేమో వీళ్ళకు ఇది ఉంది, ఆడ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీలనేమో నెల మామూలు పోవాల్సిందే. అయిన తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ మార్చుకుంటేనేమో మీరు ఉంటారు, లేకపోతే ప్రజలు వ్యతిరేకం వస్తుంది. ఈడ ఫస్ట్ టైం మా నోటీసులు ఉంది, స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇంజనీరింగ్ కాలేజీల పర్సంటేజ్ అడుగుతున్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం 7% బిల్లులు పాస్ చేయాలంటే 9%, అవన్నీ లోకల్ కాదు, అందరికి తెలుస్తుంది, ఒక్కరికి కాదు, కామన్ మ్యాన్ కూడా. కాంట్రాక్టర్ అంటే ఆయన చేసి బిల్లు కోసం పోతే 7-9% బిల్లు కోసం ఇస్తే ఇక నాణ్యత వర్కులు ఎక్కడ ఉంటాయి? ఈ ప్రభుత్వం వల్ల కంట్రోల్ లేకుంటుంది. ఈ పాయింట్ చెప్పండి మీరు, ఈ పాయింట్ చెప్పండి. ఎప్పటి నుంచో అరెస్టులు లీకులు అని చెప్పి మాట్లాడుతున్నారు, గతంలో చేస్తారని చెప్పి ఇంతకుముందు అన్నారు. అయిన తర్వాత కవిత ఏమి చేయకుండానే నిప్పులు ఏందే పొగ రాదు. కవిత ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటేనే వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినారు. ఆమె ఏడేడ తిరిగింది, అన్ని ఎవిడెన్సులతో సహా ఉన్నాయి. ఎవరండి
భారతదేశ 500 మందిని తెలంగాణ ప్రజల మహిళల ప్రవేశపెట్టారు. గౌరవాన్ని మహిళల గౌరవం తెలంగాణ ప్రజల మహిళల రామరెడ్డి గారు. గౌరవాన్ని తాకట్టు పెట్టింది. ఓ లిక్కర్ రామరెడ్డి గారు, ఒక్క వ్యాపారం 575 మందిని మీరు సాక్ష్యాన్ని విచారిస్తే ఒక్కడి కూడా ప్రూఫ్ కాలే కదా. అరే ఎవరు ప్రూవ్ కాదని మీరు ఎట్లా అంటారండి? ప్రూవ్ అని ఆడ అన్ని ఉన్నాయి ఎవిడెన్స్లు, ఏమేం చేసిందో అన్ని ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని. రుజువు చేయలేకపోయింది కదా. బెయిల్ వచ్చింది అంతే. బెయిల్ వస్తుంది ఎవరికైనా 90 రోజుల తర్వాత. మర్డర్ కేసు కూడా బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చింది 6 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే కడిగిన శుద్ధపూస కాలేదు. అయిన తర్వాత ఎంక్వైరీ ఉన్నది, దాంట్లో కోర్టు న్యాయస్థాన పరిధిలో ఉంది. అది ఏం జడ్జిమెంట్ వస్తుంది అనేది మనం చూస్తుంది, తర్వాత తెలుస్తుంది. మనం దాని మీద కామెంట్ చేయలేము, ఇది చేయలేము. వ్యవస్థలల్లో కొన్ని కానీ టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించి ఒక డిస్కషన్ జరిగింది గతంలోనే. మరి రేవంత్ రెడ్డి మీరు కూడా ఎన్నికల్లో లాభం పొందేందుకు మాత్రమే ఒకటి మీరు ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరెస్టు చేయకపోవడం వల్ల నష్టం జరిగింది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల సమయానికన్నా ఆమె అరెస్ట్ చేయకపోతే మనకి మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతో తప్ప వేరే ఏ కారణంతో ఆమె అరెస్ట్ చేయలేదు అన్నది కదా. అదే రాజకీయ ఉద్దేశం ఉంటే అసెంబ్లీ ఎలక్షన్ ముందే చేసుకుంటాం కదా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వల్ల మేము వస్తామని స్కోప్ లేదు అరెస్ట్ చేయడానికి, అందుకే మీరు ఆగారు. కాదు, వ్యవస్థలు వాటి పని అవి చేసుకుపోతాయండి. మొన్న ప్రభాకర్ రావుని తప్పించింది కాంగ్రెస్ పార్టీయా? ఎందుకు? ఆయన మీద ఎంక్వైరీ ఉంది. ప్రభాకర్ రావు ప్రతి దాంట్లో టెలిఫోన్ ట్యాపింగ్లు ఉన్నాడు. ఎందుకు చేయలేకపోతున్నారు? మమ్మల్ని క్వశ్చన్ చేసేటప్పుడు మీకు తెలియదా? మీరు ఎందుకు చేయలేకపోయారు? ప్రభాకర్ రావు ఎట్లా తప్పించకపోయిండు, శ్రీవన్ ఎట్లా తప్పించకపోయిండు అంటే వ్యవస్థలల్లో ఉన్న లొసుగులను తీసుకొని వాళ్ళు పోతారు. ఆ లొసుగులను రెక్టిఫై చేద్దాం అంటే కాంగ్రెస్ కోపం వస్తుంది. దాంట్లో రాజ్యాంగం మార్చిన రిజర్వేషన్లు పోవని మన ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్లో కూడా చెప్పిండు. మీ యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రిజర్వేషన్ 400 వస్తే రిజర్వేషన్లు తీయమని మీటింగ్లలో చెప్పిండు, మొన్న కూడా చెప్పిండు. మీరు ఏమైనా తప్పుడు విధానాలు, తప్పుడు మాటలు. కానీ ఈ కేసు నిలబడతాయంటారా నిజంగానే మీరు అన్నట్టు? ఈ ఫార్ములా కేసు 100% నిలబడతాయి. ఇప్పుడు చిత్తశుద్ధి లేకపోతే నిలబడవు. రైట్. ఎందుకంటే అన్ని ఉన్నాయి దీంట్లో. ఏ ఎలక్ట్రిసిటీ దాంట్లో కానీ, దీంట్లో కానీ, ఈ కార్ రేసులో కానీ, టెలిఫోన్ ట్యాపింగ్ అయితే ఇంత దౌర్భాగ్యమైంది పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ మీద కేసులు పెట్టాలి కూడా ఇన్నర్ వీళ్ళు చేసింది హవాలా సొమ్ములను మొత్తం లూటీ చేసిర్రు. మొన్న మా దగ్గర మాజీ ఎమ్మెల్యే కల్వకుర్తి, అంతకుముందు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే 2 సార్లు పట్టుకున్నారు పైసలు. ఎట్లా పట్టుకున్నారు అంటే ఎవరై ఫోన్ నెంబర్ ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చి మన అడిగితే ఈయన చెప్తాడు బయటకు వచ్చి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నా అంటే, మేము పోయి ఆయన ఎవరైతే తిరుపతి మా చుట్టం అవుతాడు పెళ్లితో మందనట. వీళ్ళు ఒక ఆయన్నేమో రెడ్డి, ఒక ఆయన్నేమో వెలుమ. వాళ్ళ దాంట్లోకి వాళ్ళ ఫోన్లకి ఈయన సంబంధాలు ఏం మాట్లాడుతున్నారు, ఏమున్నదో ఒక్కసారి. నరసయ్య గౌడ్ గారు, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది నీచమైన పని చేసారు. చెయ్యాలి. టెలిఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? నక్సలైట్లతో, దేశద్రోహులతో చేస్తారు. రైట్, డిస్కస్ చేద్దాము. నరసయ్య గౌడ్ గారు, ఓన్లీ ఇవన్నీ బెదిరింపులే తప్ప మీరు ఆ బాంబులు లేవు, దానికి ఒత్తులు లేవు, మీరు అంటించేలేవు, పేలేవు లేవు అన్నది ఒక మాట వినిపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సరే, ఈ కార్ రేసుకు సంబంధించి గవర్నర్ అనుమతించిన తర్వాత కూడా అది కేవలం దాన్ని కక్షపూరిత చర్యగా కనిపించకుండా ఉండడం కోసం ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నారని ఒక మాట వినిపిస్తుంది. కానీ బట్ ఫైనల్గా ఎలా అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన దోషుల్ని పట్టుకోలేకపోయారో, అట్లనే ఆ కేసులో కూడా కేవలము కొద్ది రోజులు దాని మీద డిస్కషన్ జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఏమి ఉండదు అన్నది ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని అరెస్టుకు సంబంధించి ఇప్పటివరకు ఎందుకు స్టెప్స్ తీసుకోవట్లేదని ఒక ప్రశ్న. ఈ కార్ రేసింగ్ గురించి చెప్పే ముందు ఒక్క మాట చెప్తాను. ఇప్పటిదాకా రామరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, శ్రవణ్ రావుని తప్పించారు, తర్వాత ప్రభాకర్ రావుని తప్పించారు, ఎట్లా పోయినరు, ఇదన్నీ చెప్తున్నాడు కదా. మేము రెడ్ కార్నర్ నోటీసును ప్రాసెస్ చేయండి, ఇవ్వండి అని చెప్తే సిబిఐ ఇప్పటి వరకు ప్రాసెస్ అని తొక్కిపడుతుంది తప్పితే రెడ్ కార్నర్ నోటీసును ఇవ్వట్లే. వీళ్ళు ప్రాసెస్ చేస్తేనే కదా ఇంటర్నేషనల్ గా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేది. కేవలం బీఆర్ఎస్ బీజేపీ ఒకటిగా ఉండి తొక్కిపడుతున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. తప్పించింది వీళ్ళ ఎవరనేది ముందు తెలుస్తుంది. రెండో విషయం, ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ లా ఇప్పుడు కేటీఆర్ అయితే ఈ కేసు నేను మీకు మీ దృష్టికి తెచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనే కేసు చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా సామాన్యునికి అర్థమయ్యే విధంగా ఉంది. నేను ఈ విషయం ఎందుకంటున్నంటే, ఏ కేసులోనైనా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరు ఆదేశాలు ఇచ్చిర్రు, ఎవరు డబ్బులు ఇచ్చిర్రు, ఎవరు లబ్ధి పొందిరు అనే విషయాలు బయటకు వస్తాయి. కానీ ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అన్ని విషయాలు ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి అంటే,
కేటీఆర్ గారు ఏం చెప్తారంటే అవునండి నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉండి నేను మౌఖిక ఆదేశాలు ఇచ్చిన 55 కోట్లు ఇచ్చేసి నేను చూసుకుంటా అని చెప్పినా అని ఆయన చెప్పిండు. అరవింద్ కుమార్ గారు ఏం చెప్తారు, అవును ఆయన చెప్పిండు కాబట్టి నేను ఇచ్చేసినా అని ఈయన చెప్పిండు. అవును వచ్చిన 55 కోట్లని వాళ్ళు చెప్పిరు. అంటే దోషులందరూ స్పష్టంగా సామాన్యునికి అర్థమయ్యే విషయంగా కళ్ళ ముందే కదిలాడుతున్నారు. కానీ కోర్టులు ఏం స్టాండ్ తీసుకున్నాయంటే ఒక ప్రజాప్రతినిధి ఒక మంత్రిగా చేసినటువంటి వారిని అరెస్టు చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి కావాలనే స్టాండ్ తీసుకున్నాయి. కాబట్టి మేము లీగల్ ప్రొసీజర్ లో పోతున్నాం కాబట్టి మేము విష్ణుదేవ్ వర్మకు రిక్వెస్ట్ పెడితే అది 12వ తారీఖు నాడు క్లియర్ అయింది. ఆల్రెడీ ఏసీపీకి పోయింది. ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అవుతుంది. సార్ను పిలవడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో అనుమానం లేదు. కానీ ఇంకొక విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే ఈ దేశంలో ఏ పద్ధతి లేనట్టు అన్ని వ్యవస్థలు తన జేబులో ఉన్నట్టు తను రాజరికంలో రాజు అయినట్టు నేను ఇట్లా చెప్పంగానే అన్ని డిపార్ట్మెంట్లు పనిచేయాలన్నట్టు 55 కోట్లు ఏమైనా చూసుకుంటే అంటే ఆయన ఇచ్చినట్టు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాజరికంలో ఉన్నామా, రాజు అనుకుంటున్నా, మంత్రి అనుకుంటున్నా, ఏమనుకుంటున్నాడు? నేనేం తప్పు చేయలేదని చెప్తారు. లేదు అంటే నన్ను అరెస్ట్ చేస్తే అగ్నిగుండం అవుతుంది అంటారు. నువ్వు ఎవరండి అగ్నిగుండం అవడానికి? నువ్వేమన్నా దేశ ప్రధానివా, లేకపోతే ఈ దేశాన్ని ఏమైనా నిలబెట్టినవా? ప్రధానమంత్రి అరెస్ట్ చేసిన అగ్నిగుండం కాలేదు. ఇందిరాగాంధీని అరెస్ట్ చేసారు. అవినీతిలో పోయిన వాళ్ళని ఎవరిని ఆదరించారు. అది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అవినీతిలో పోయిన వాళ్ళు ఎవరిని ఆదరించారు. అంటే ఆయన సింబాలిక్ గా చెప్పారులేండి. నువ్వు చెప్పేదాన్ని సపోర్ట్ చెప్తున్నాను. సింబాలిక్ గా చెప్పారు. అట్లే అనుకున్నాడు. ఒక్క నిమిషం అన్న, నేను ఏమంటున్నానంటే కేటీఆర్ అనేది ఒక అహంకార పూరితంగా ఈ దేశాలు ఇది మొత్తం నా జేబులో ఉంది, నన్ను ఎవరేం చేయలేరు అంటే చట్టం ఎవరి చుట్టం కాదు. ఈ రోజు అనుమతి వచ్చిన తర్వాత నిన్న క్యాబినెట్ లో అప్రూవ్ చేసిరు. ఏసీబీకి ఆల్రెడీ పంపించడం జరిగింది. కేసు రిజిస్టర్ అవుతుంది. 2 రోజులలో నోటీసులు వస్తాయి. తర్వాత జైలుకు పోక తప్పదు. ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాలి. కేటీఆర్ ను ఒక విషయంలో అభినందించాలి. తప్పు చేసి ఒప్పుకున్నాడు ఒకటి, రెండోది ఇంకోటి ఈ తప్పును ఎలా లాభంగా మార్చుకోవాలని ఒక కార్యాచరణ కూడా ప్రకటించాడు. నన్ను అరెస్టు చేస్తే ఒక 2 నెలలు జైల్లో ఉంచితే నేను ఆరోగ్యంగా తయారైతా, నేను యోగా చేస్తా, ఆ తర్వాత ప్లాన్ చేసుకుంటా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా, మా చెల్లి ఆల్రెడీ అరెస్ట్ అయి సీఎం రేసులో ఉంది కాబట్టి నేను ఆమెను దాటేస్తా అని ఒక కార్యాచరణ కూడా ప్రకటించిండంటే ఎంత దారుణంగా ప్రభుత్వ వ్యవస్థను భ్రష్టు పట్టించిండు అనేది మనకు అర్థమవుతా. ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం సార్, వీళ్ళు ఇంకొక మాట చెప్తున్నారంటే కోట్ల లాభాలు వచ్చినాయి, పెట్టుబడులు వచ్చినాయి అంటే ఏడ వచ్చినాయండి? ఇప్పుడు గ్రీన్ కో కంపెనీ ఏదైతే ఇప్పుడు టీసీఎస్ గానీ, జాగ్వార్ గానీ, మహేంద్ర గానీ ఏవైతే పాల్గొన్నాయో అన్ని కూడా చేతులెత్తేసినాయి, నష్టాలు వస్తున్నాయని. జాగ్వార్ కంపెనీ ఏం చెప్తారు, ఇది గ్రీన్ కో కంపెనీ ఏం చెప్తారంటే మేము ఇందులో పాల్గొనలేము, మేము స్పాన్సర్ చేయలేము, మాతోటి కాదు, మాకు నష్టాలు వస్తున్నాయని చేతులెత్తేస్తే నేను ఎవరినో ఒకరిని పట్టుకొస్తా 55 కోట్లు ఏమన్నా మన మంత్రి గారిని, మాజీ మంత్రి గారిని అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారండి? అరెస్ట్ చేస్తే అగ్నిగుండం చేస్తారా? మీరు రెచ్చగొడతారా? ల్యాండ్ ఆర్డర్ ను మీ చేతులకు తీసుకుంటారా? కాబట్టి చట్టం ఎవరి చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకోపోతుంది. కేటీఆర్ అరెస్ట్ కాక తప్పదు, ఊచలు లెక్క పెట్టక తప్పదు, అన్ని బయటకి రాక తప్పదు, ప్రజలు చీకొట్టక కూడా తప్పదని నేను హెచ్చరిస్తా ఉన్నాను. నర్సయ్య గౌడ్ గారు, ఇప్పుడు 55 కోట్లు రేసే క్యాన్సిల్ అయిపోయాను, ఈ టెండరింగ్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు ఆ డబ్బులు ఏమైనా కేటీఆర్ గారు తిన్నారా, లేకపోతే అరవింద్ కుమార్ తిన్నాడా? ఇప్పుడు దాని మీద ప్రభుత్వ పరంగా మీరు చేయాల్సిన ఎంక్వైరీ చేయకుండా ఒట్టిగానే బెదిరించి అరెస్ట్ చేస్తాం, గవర్నర్ అనుమతి తీసుకున్నామని చెప్పి పదే అంటున్నారు. మరి దాంట్లో ఏమాత్రం పట్టున్నా మరి ఎందుకు వెనకాడుతున్నారు మీరు? అంటే విచారణ అవసరం లేకుండా మీరు భయపడుతున్నారు కదా. ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఆ కేటీఆర్ ఆ పైసలు ఏమైనా తన సొంతానికి వాడకుండా, లేకపోతే ఏమైనా ఎవరికైనా లంచం ఇచ్చిండా, లేకపోతే ఆ డబ్బులు ఎట్లా ఖజానా నుంచి బయటికి పోయినాయా? వాటి మీద మీరు చెప్పరేంది లెక్క? పోయినాయి కదన్నా, 55 కోట్లు పోయినాయి, విడుదల చేసిర్రు. అంటే విడుదల చేసింది అవి ఆల్రెడీ వాడేసిర్రు. అది విడుదల చేసింది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ వాడింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అంటే ఏదైతే అక్కడ నుంచి వచ్చిన స్పాన్సర్షిప్ కు సంబంధించిన డెఫిషియట్ అది వాడలేదండి. వాడిర్రు అండి. కొన్ని విషయాలు మనం
నిజాయితీగా మాట్లాడుకోవాలి. అది కేటీఆర్ సొమ్ము కాదు. వాడిదానికే కేసు, అది ప్రభుత్వ వాడకపోతే మళ్ళీ రిటర్న్ చేస్తే ఎందుకు కేసు ఉంటది? రిటర్న్ రిలీజ్ అవ్వలేదు కదండి. అవి ఈ రాజ్యాంగంలో ఒక మంత్రి గారు ఉన్నా కూడా కలెక్టర్ గారి సంతకంతోనే పైసలు రిలీజ్ అవుతాయి. కలెక్టరే బాధ్యత వహిస్తాడు, లేకపోతే ఆ సంబంధిత శాఖ కార్యదర్శి బాధ్యత వహిస్తాడు. ఒక మంత్రి మౌఖిక ఆదేశాలు ఇవ్వచ్చు కాక, కానీ రాజ్యాంగం దానికి కట్టుబడుతుంది, దానికి వాడటానికి వీల్లేదు. అందుకనే ఒక ఆరోపణ చేసే ముందు అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి మీరు. అంటే ఇప్పుడు యాక్చువల్ రామరెడ్డి గారు రామచంద్ర గారు ఇద్దరు కలిపి చెప్పాలి సమాధానం. కాదు, పొద్దున లేస్తే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు సంవత్సరం దాటేది మీ పరిపాలన వచ్చాయి. ప్రజల మీద దృష్టి పెట్టండి. ఎన్ని రోజులు మమ్మల్ని తిట్టుతారు? అయితే రామచంద్ర గారు ఇక్కడ రామచంద్ర గారు రామరెడ్డి గారు ఇద్దరు కలిపి సమాధానం చెప్పాలి మీరు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఇది జరగాలి అంటే అరెస్టు జరగాలన్నా ఏం జరగాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి కాబట్టి ఆ వ్యవస్థలో రెండు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసే ఉన్నాయి, అందుకే ఆ పర్మిషన్ రావడానికి ఇంత సమయం తీసుకుంది. అది కూడా ప్రెజర్ పెడితే తప్ప రాని పరిస్థితి ఉంది. ప్రెజర్ పెట్టుడు ఇవన్నీ కాదు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసినప్పుడు ఎవరెవరు కాదు అప్పుడు ఏదేది ఇగో వినండి, ఆడ ఏదన్నా రూల్ ప్రకారం ఉంటే గవర్నర్ గారు వారి వ్యవస్థ ఉంది, వారు ఏదున్నా న్యాయ ప్రకారం పోతారు, దాని ప్రొసీజర్ ప్రకారం పోయి ఉంటారు. దానికోసం అయిన తర్వాత ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఇంకోటి దాన్ని ఓఆర్ఆర్ని అమ్ముకున్నారు అంత తక్కువకు. అయిన తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్ అది ఏదైతే మన అది కూడా డిస్కస్ చేయాలి మనము. ఈ కార్ క్లోజ్ చేసి అక్కడికి వెళ్దాం. ఈ కార్ క్లోజ్ చేసి అక్కడికి వెళ్దాం. దాని కమిషన్ల కోసం తెచ్చి 9,000 కోట్ల నష్టానికి వీళ్ళు బాధ్యులు. నేను చూసిన భద్రాచలం పవర్ ప్లాంట్ కాడికి పోయినాం, ఆడ డస్ట్ దాని అది పనికిరాని మోడల్, పనికిరాని పాత తీసుకొచ్చి ఈడ పెట్టిర్రు. ఆ రాష్ట్రం ఇది పనికిరాని. మీరు చెప్పకండి బిహెచ్ఎల్, మీరు కృష్ణారెడ్డి బిహెచ్ఎల్ ఎవరు ఉంటారు, ఏడికెళ్ళి చేస్తారు? ఆ మెటీరియల్ మొత్తం అవుట్ డేటెడ్. బిహెచ్ఎల్ అయితే మాత్రం అవుట్ డేటెడ్. ఎట్లా అది కాదని ఆ రాష్ట్రం వల్ల రిజెక్ట్ అయింది. దాన్ని సంస్థ కేంద్ర ప్రభుత్వానికి బాడీ అండి, దాంట్లో ఉంటది. బిహెచ్ఎల్ మంచి ఇస్తే పనికిరాని పర్చేసర్ మీరా వాళ్ళ రాష్ట్రం యాక్సెప్ట్ చేయని ఎక్విప్మెంట్ ఉంటే మీరు తెస్తే తీసుకుంటారా? బిహెచ్ఎల్ చాలా చెప్పింది. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి అయితే ప్రాజెక్టు కాళేశ్వరం దాంది మేడిగడ్డ లీకులు అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు ఇచ్చారు. అవన్నీ నేషనల్ రాక్ డిజైన్ వాళ్ళు ఇక్కడ కట్టొద్దని చెప్పారు. మీరు ఇన్నారా? నేషనల్ రాక్ డిజైన్ వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీకి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, బిహెచ్ఎల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్. అరే కంట్రోల్ ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఇప్పుడు నేను చెప్తున్నా నేషనల్ వాళ్ళు ఇస్తే మీరు ప్రైవేట్ వాళ్ళతో కమిషన్లు వచ్చే చాలు. కానీ ఇక్కడ వస్తున్న సమస్య నర్సయ్యగౌడ్ గారు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు ఏవైతే అవకతవకలు జరిగాయనో, లేకపోతే అలసత్వం ప్రదర్శించారనో, లేకపోతే ఏదైతే ఇప్పుడున్న ఏమంటారు స్టాండర్డ్స్కే కాకుండా పాత స్టాండర్డ్స్లో ఉన్న ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశారని ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు. కానీ దీని మధ్యలో కమిషన్లో లేకపోతే ఈ డబ్బుల ట్రాన్సాక్షన్లు, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేయకుండా కేవలం ఒక గుడ్డగాల్చి మీద వేస్తున్నారు అన్నది ఇప్పుడు ఒక వాదన. అంతేకాకుండా కేసీఆర్ని అరెస్ట్ చేయాలన్నది ఒక ఏమంటారు ఒక జీవిత ధ్యేయంతోనో, లేకపోతే అది ఒక్కటే ఫైనల్ టార్గెట్ గాను కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ వాళ్ళు తీసుకొస్తోందని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏమంటారు దానికి? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజల బాగోగులు ఇష్టం, ప్రజలకు సేవ చేయాలనేది ఇష్టం. కానీ అసెంబ్లీ సమావేశాలలో బీఆర్ఎస్ నాయకులు తొడగొట్టి సవాల్ చేశారు. మా మీద కమిషన్ వేయండి, విద్యుత్ కొనుగోళ్ల మీద వేయండి, భద్రాద్రి మీద వేయండి, మొత్తుకుంటే మేము కమిషన్ వేసినాం. ఇలా లోకూర్ గారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఉన్నాయి నిన్న చర్చించడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు
బొగ్గు ఎక్కడ దొరుకుతారండి? ఆ పాల్వంచి అవతల అక్కడ బొగ్గు గనులు ఉన్న దగ్గర పెట్టమని కేంద్రం చెప్తే వీళ్ళు తీసుకొచ్చి యాదాద్రిలో పెట్టిరు. అంటే సుమారు 179-180 కిలోమీటర్ల దూరంలో, అంటే 200 కిలోమీటర్ల దూరంలో పెట్టిరు. కేవలం 1600 కోట్ల రూపాయలు రవాణాకే ఖర్చు అవుతుంది. మళ్ళీ అక్కడ ఉపయోగించవలసినటువంటి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పక్కన పెట్టి సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించారు. దానివల్ల ఎక్కడ దుమ్ము లేవడం కానీ, లేకపోతే ల్యాప్సెస్ కానీ, లేకపోతే ఎక్కువ నష్టాలు వచ్చడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇన్ని తప్పులు చేసినటువంటి వారిని అరెస్ట్ చేయకూడదా? శిక్షించకూడదా? ప్రజల డబ్బులు 1600 కోట్లు అండి, సంవత్సరానికి 1600 కోట్ల రూపాయలు ఇక్కడ రవాణా మీద పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందండి? ఇప్పుడు కేంద్రం ఏం చెప్తున్నదండి? కేంద్రం క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎక్కడైతే ఇది బొగ్గు దొరుకుతుందో దాని పరిసర ప్రాంతాల్లో మాత్రమే పెట్టండి అని చెప్పితే ఏం ఆశించి ఇక్కడ పెట్టిరండి? కమిషన్ల కొరకు కాకపోతే రవాణా తీసుకొచ్చి రోడ్లు వేసి ఎంత చేసిండండి? రెండో విషయం, సార్ నేను ఇంకొకటి చెప్తా సార్, ఒక నిమిషం, నేను ఇంకొక విషయం చెప్తా అన్నా. 179 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్ల రేంజ్, అంటే యావరేజ్ గా 280 కిలోమీటర్ల రేంజ్ లో తీసుకొచ్చి పెట్టడం అవసరమా అని చెప్తున్నా. కేంద్రం చెప్పినాక కూడా మీరు ఎట్లా పెట్టిరు? ఒకటి. రెండోది, సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎట్లా ఉపయోగించారు అనేది రెండు. మూడో విషయం ఏంటంటే, నువ్వు ఏదో దొంగ పని చేసినామని ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తలేం కదండి. మీరు అడిగిన విధానంలోనే మేము వెళ్తా ఉన్నాము. ఆయన జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నాడు? మీకు దమ్ము ఉంటే కమిషన్ ఏంటి, మీకు దమ్ము ఉంటే కమిషన్ ఏమంటే కమిషన్. ఆ కమిషన్ వేస్తే నివేదిక వచ్చింది. ఇప్పుడు నివేదికలో ఏముందండి? అన్న ఇప్పుడు నేను ఏమంటున్నా, నివేదిక కూడా అన్న నాయక్ సాబ్, నివేదికను కూడా మేము అసెంబ్లీ సమావేశాల్లో డిస్కషన్ పెడుతున్నాం. అవన్నీ అయిన తర్వాత కేసీఆర్ మీద ఎలా చర్య తీసుకోవాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. మాకు ఏమి పర్సనల్ గ్రడ్జి లేదు. కేసీఆర్ నో, కేటీఆర్ నో, హరీష్ రావునో, కవితనో అరెస్ట్ చేయాలన్న ఆలోచనలో మేము లేము. మీరు కమిషన్ వేసిన నేపథ్యంలో అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. మీరు కమిషన్ వేసినప్పుడు మొదట్లో ఆ కమిషను ఇంకా ఏమీ ఇన్వెస్టిగేషన్ చేయకముందే ఒక వ్యక్తిని దోషిగా తేల్చేసి ఆ ఎవరిని దోషిగా తేలుస్తాము అన్న దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చి మరి మాట్లాడి, మీకు తెలుసు కదా, కోర్టు దాకా పోయి ఇప్పుడు ఆయన చైర్మన్ మార్చుకునే పరిస్థితి వచ్చింది. సో అలాగా మీరు వేసిన కమిషన్లు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని నరసింహారెడ్డి గారు సార్, నేను ఏమంటున్నా, నరసింహారెడ్డి గారి కమిషన్ ప్రెస్ తోటి మాట్లాడి ఒక దాని మీద కోర్టు చెప్తే మార్చడం జరిగింది. మార్చిన తర్వాత లోకూర్ గారు వచ్చిండ్రు, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిండ్రు, నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో లాప్సెస్ ఉన్నాయని అందరికీ తెలుసు. పత్రికలలో కథనాలు పుంకానుగా కథనాలు వస్తా ఉన్నాయి. దాన్ని ప్రజలలో డిస్కషన్ పెడతాము. తప్ప ఒప్ప ప్రజలు తేలుస్తారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా నష్టం చేసిండు ఇలా పీపీఏల మీద కానీ, లేకపోతే భద్రాద్రి యాదాద్రి మీద కానీ ఇన్ని నష్టాలు ఎలా చేసిరో తేలుస్తారు. తేల్చిన తర్వాత లీగల్ ఒకసారి రామచంద్ర నాయక్ గారు అంటున్నారు కదా, రామచర్ల దగ్గర విజయవాడ దగ్గర బొగ్గు కండి అన్న, నేను ఏమంటున్నా, చేయవలసిన అవసరం ఏముందంటున్నా? కేసీఆర్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి తెలియదా అంటున్నా. తర్వాత కేరళ 3 రూపాయల 90 పైసలకు యూనిట్ కొట్టి 90 పైసలకు కేసీఆర్ ఏ రకంగా కొంటాడు అని అడుగుతున్నా. 3 రూపాయల కేరళకు 3.90 ఎట్లా వస్తుంది, మనకు 6.90 ఎట్లా వస్తుంది చెప్పాలి కదా. రైట్, కంక్లూడ్ చేద్దాం ఈ పాయింట్ మీద. కేసీఆర్ నల్గొండ జిల్లాలో ఒక నిమిషం కంక్లూడ్ చేద్దాం. ఆయన వాయిస్ రావట్లేదు, ఒకసారి కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. ఎస్ రామచంద్ర గారు. నల్గొండ జిల్లాలో మన యాదాద్రి పెట్టినప్పుడు దాన్ని మూసేయాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పిండు. మొన్ననే ప్రారంభం చేయడం జరిగిందండి. అది ప్రజల ఆస్తి, జాతికి అంకితం చేసి వెలుగులు చెప్పే యాదాద్రి ప్లాంట్ కేసీఆర్ గారు తీసుకొస్తే అభినందించాల్సి పోయి మీరు విజయవాడ తీసుకుపోయినప్పుడేమో మాట్లాడరు, కానీ దామర్చర్ల వస్తేనేమో మాట్లాడుతున్నారు. నష్టం చేసుకుంటా ఎలా లేదు అభినందించలేదు? మీరు భద్రాద్రిలో యాదాద్రిలో కట్టినప్పుడు కరెక్ట్ చేయాలి కదా, పని కరెక్ట్ అన్న చేయాలి కదా. సార్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించలేదని నేను అడుగుతున్నా. అంటే ప్రపంచం ముందడి పోతుందా?
వందలాది మన వేలాది కోట్ల ముఖ్యమంత్రి రూపాయలు గారే నష్టం చేశారు కదా. ప్రారంభించారు. రైట్ రామరెడ్డి గారు తెలంగాణ ప్రజలను ఎత్తి మీద గుదిబండం చేశారు కదా. రైట్ లాస్ట్ పాయింట్ టైం ఎక్సీడ్ అవుతాము. రామరెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. ఇంతకన్నా ముంచేది కదా మీరు. రైట్ రామరెడ్డి గారు నరసింహ గౌడ్ గారు 1 సెకండ్ ప్లీజ్. నరసింహ గౌడ్ గారు 1 సెకండ్ ప్లీజ్. కంక్లూడ్ చేసేద్దాము రామరెడ్డి గారు. మేము మొదలు పెట్టిన మీరు ప్రారంభించకుండా పోతున్నారు కదా. థర్మల్ పవర్ అనేది ఈ బొగ్గుతోటి దీంతో చేసేది పర్యావరణానికి హానికరం అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని తగ్గియాలి. పర్యావరణం సోలార్ అని చెప్తున్నారు. సోలార్ దాంతో ఇది ఐడియల్ అండ్ ఇదే తప్ప సోలార్ తప్ప లేదంటే మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దాంట్లో తప్ప మిగతా దాంట్లో ఈ థర్మల్ దాంది డస్ట్ పొల్యూషన్ హెవీ ఉంటుంది. అది కూడా ఫీజిబుల్ కాకుండా ఉంది. వీళ్ళు పెట్టిన టెక్నాలజీ ఇదైతే తెచ్చిపెట్టిరో ఈ టెక్నాలజీ ఎప్పుడో తెరమరుగా అయిపోయిన టెక్నాలజీని తెచ్చి ఏదో ఎక్కడో ఓ దగ్గర స్టాక్ పడి ఉంటే దాన్ని తీసుకొచ్చి ఎందుకోసం చేసిర్రు అనేది వాళ్ళు చెప్పాలి ఆన్సర్. ఆ టెక్నాలజీ అనేది పనికిరాని టెక్నాలజీ దాంతో తెచ్చిర్రు. దానివల్ల నల్గొండ జిల్లాకు మేలు జరిగేది కాదు, కీడు జరిగే ప్రాజెక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ మారిన తర్వాత రోజు రోజు కొత్త టెక్నాలజీ తోటి తెస్తేనే బాగుంటాయి. కానీ పాత టెక్నాలజీ పట్టుకొని వచ్చి ఎప్పటిదో అది రిజెక్ట్ చేసిన దాంట్లో తీసుకొచ్చి అయిన తర్వాత థర్మల్ పవర్ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఇంటి మీద కూడా 1 kV పెట్టుకోమంటుంది. దానికి ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ అది ఇది అని డిలే అయ్యేది. ఇప్పుడు డిలే కాకుండా ప్రతి ఇంటి మీద కూడా పవర్ది ఎవరి ఇంటికి కావాల్సింది వాళ్ళకు ప్రతి గ్రామాల్లో ఇచ్చే స్కీమ్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ స్కీమ్ ప్రకారం చేసుకోవచ్చు. పవర్ ఇవాళ నార్త్ ఈస్ట్ గ్రిడ్లను అనుసంధానించింది మోడీ గవర్నమెంటే. ఏదైతే వచ్చిన తర్వాత ఇంతకుముందు అక్కడనే సర్ప్లస్ ఉన్న దగ్గర ఈడ ఉపయోగం కావాల్సిన దగ్గర లేకుంటుండే ఒక దగ్గర ఎక్సెస్ ప్రొడక్షన్ ఉండే. ఇప్పుడు నార్త్ ఈస్ట్ సౌత్ నార్త్ అన్ని గ్రిడ్లను అనుసంధానం చేశారు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో వచ్చిన తెలంగాణకు తెచ్చుకోవచ్చు. మీరు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఇది ఏదైతే ఇది ఇప్పుడు అంటే ఈ డిస్కషన్ జరిగే క్రమంలో ఒక రాష్ట్రం కాదు 2-3 రాష్ట్రాలు దీంట్లో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో కమిషన్ల మీద నమ్మకాలు లేవు. అది కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది అనుకున్న నేపథ్యంలో సిబిఐ ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా. ఇప్పుడు ఈ కేసెస్ ఇవేవైతే మాట్లాడుతున్నామో అవి కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినవి కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ అన్నిటి దీంట్లో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో కమిషన్ల మీద నమ్మకం లేదని బీఆర్ఎస్ వైపు చెప్తున్నప్పుడు సిబిఐ లాంటి వ్యవస్థలు దీన్ని ఇన్వాల్వ్ చేయొచ్చు కదా. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కాళేశ్వరం దాని మీదనే వారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని సిబిఐకి ఇప్పియండి, సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎప్పుడు కూడా డైరెక్ట్ రాదు. రాష్ట్ర ప్రభుత్వం అన్న లెటర్ రాయాలి, లేదంటే కోర్టు అన్న చెప్పాలి. డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే డైరెక్ట్ ఎంక్వైరీ చేయమని చెప్పదు. ఏ రాష్ట్రం వల్ల ఏది జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు కూడా చెప్తున్నాం, కాళేశ్వరం మీద ఇవ్వండి, దీని మీద కూడా సిబిఐకి ఇవ్వండి, మేము ఒక్క లెటర్ ఇవ్వండి, ఇమ్మీడియట్ ఎంక్వైరీ అవుతుంది. కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఏసీబీ తోటి చేయిస్తున్నామన్నారు. ఏసీబీ తోటి చేయించండి. ఇప్పుడు 54-55 కోట్లది ఈ రేస్ది అయిన తర్వాత ఆల్రెడీ ఇప్పటికే ఏసీబీకి లేఖ రాసింది క్యాబినెట్. సో దాని మీద ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ వస్తుంది. దాని తర్వాత ఏ సంస్థ తోటి ఎంక్వైరీ చేపిస్తారో చూడాలి. ఎందుకంటే వాళ్ళది 5 సంవత్సరాలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అంటుంటారు ఓటుకు నోటు దొంగ. అరే మరి మీరు ఎందుకు చేయలేదు? మీరు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒప్పందం ఏందనేది ప్రజలకు కూడా అయిపోతాం. రాజశేఖర్ గారు లాస్ట్ పాయింట్ ఇప్పుడు ఆరోపణలు అయితే ఉన్నాయి, దానికి సంబంధించిన ఇప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యే స్థాయికి వచ్చిన తర్వాత మీ పార్టీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది, కార్యాచరణ ఎలా ఉండబోతుంది? సింపుల్ గా క్లోజ్ చేయండి. ఇప్పుడు మా పార్టీ తప్పకుండా మా నాయకుడు ఏ తప్పు చేయలేదనే విశ్వాసంతో ఉన్నాము. ఆ పైసలు దుర్వినియోగం కాలేదు. మా నాయకుడిని అరెస్ట్ చేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒకవేళ అట్లా చేయాల్సిన పరిస్థితి వస్తే తప్పకుండా ఎదుర్కోవడానికి మా పార్టీ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నరసయ్య గౌడ్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటికే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన ప్రకటనలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసులు అవుతాయా, కేసులు అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా దాని మీద రెస్పాండ్ అవుతుంది, కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానీ దాన్ని ఎలా చూస్తారు అన్నది మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇక ఫైనల్ అన్లెస్ అంటిల్ అది ప్రూవెన్ గిల్టీ అయ్యేంత వరకు కూడా అది నేరం జరగనట్టే. కాబట్టి అది జరిగిన తర్వాత అది ఎప్పటికీ తేలుతుందన్నది మరొక $1 మిలియన్ ప్రశ్న. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది వాళ్ళ షో.